చూడండి, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన. పరిశుద్ధ ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. మనమేమంటున్నాడు? మనల్ని ఏమంటున్నాడు? పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. మనం ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? ఆయన పిల్లలం, ఇంకా ఆయన అనుసరిస్తున్నాము, ఇంకా రక్షణ ఆయన రక్తంతో మనం కొన్న దేవుడు, ఇంకా పూర్తిగా మనం అవ్వాలన్నాడు. ఓకే, ఆయన ప్రవర్తించిన రీతిలో. తర్వాత అడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. అంటే రాయబడి ఉన్నదంటే ఆల్రెడీ ఎక్కడో పేతురు దీన్ని కలెక్ట్ చేశాడు. పేతురు దీన్ని ఎక్కడో కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఇది ఎక్కడ మనం రాశారు? చదవండి, మీకు అర్థమైంది. నేను మీ దేవుడినైనా యెహోవా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు 11 ఎంత చెప్పుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈయన? పాత నిబంధనలో లేవికాండంలో విషయాలు తీశాడు. లేవికాండం అంతా మీరు చదివితే అక్కడ ఏం కనబడుతుంది అంటే పరిశుద్ధత గురించి కనుగొత అనేసి ఆయన మాట్లాడుతా ఉంటాడు. పరిశుద్ధత, ఇప్పుడు ఈ పరిశుద్ధత 3 ఫేజుల్లో జరుగుతుంది. పరిశుద్ధత అన్నది ఎన్ని ఫేజుల్లో జరుగుతుంది? 3 ఫేజెస్లో జరుగుతుంది. ఒక ఫేజెస్ ఏంటంటే మనము ప్రస్తుత స్థాన పరిస్థితి, దాన్ని పొజిషనల్ అంటారు. మనం ఉన్న స్థితిలో జరిగే పరిస్థితి స్థాన లేదా ప్రస్తుత ఏదైనా తీసుకోండి, మీరు మీకు అర్థమైన రీతిగా తీసుకోండి. తర్వాత ఆచరణాత్మక పరిస్థితి. ఆచరణాత్మక అంటే ప్రాక్టికల్ గా మనం పరిశుద్ధులు అవ్వాలని ప్రాక్టీస్. ఆయన ఏమన్నాడు? మీరు పరిశుద్ధులుగా ఉండటానికి అన్నాడు. ఏమన్నాడు? లేదా నేను పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులుగా ఉండినట్లు మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవడం. అది ఆచరణాత్మకమైన పరిశుద్ధత. అంటే ప్రాక్టికల్ గా మనం పరిశుద్ధపరచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. తర్వాత 3వది ఏంటంటే శాశ్వత పరిశుద్ధత. ఏంటంటే శాశ్వత పరిశుద్ధత అంటే ఇది ఆయన చేస్తారు. ఇప్పుడు ఈ పరిశుద్ధత, ఈ 3 ఫేజెస్ లో ఉన్న పరిశుద్ధత మనం చూడాలి. 2 ఫేజెల్లో ఉన్న మన పరిశుద్ధత, 3 ఫేజెస్ లో ఉన్న పరిశుద్ధతను మనము చూడాలి. చూస్తేనే కానీ మనకి ఏం అర్థం కాదంటే ఇదంతా కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మనము ఎలాగా చూడాలి? వెళ్ళాలి. చూడండి, అసలుకి మానవుడికి ఎందుకు పరిశుద్ధుడు అవ్వమని చెప్తున్నాడు దేవుడు మానవుడిని? నేను పరిశుద్ధుడిని అని ఎందుకు అన్నాడంటే ఆయన క్యారెక్టర్ అది, ఆయనలో ఉన్న నైజం అది. ఆయన పరిశుద్ధుడు అంతే. ఇప్పుడు మనకెందుకు చెప్తున్నాడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలని? ఆయన మన కోసం ఏం చేశాడు? చనిపోయాడు. దాన్ని బట్టి కూడా నువ్వు రికగ్నైజ్, నీ గుర్తింపు ఏంటంటే యేసు ప్రభు నా కోసం చనిపోయాడు, నన్ను పరిశుద్ధంగా ఉండమన్నాడు, చేసుకోమన్నాడు, అంతే అన్నది కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు మనలో ఏముందంటే, నీలో ఫస్ట్ ఏముందంటే పాపం ఉంది. మనలో ఏముంది? మనలో ఏముందంటే పాపం ఉంది. ఆ పాపాన్ని ఆయన అడుగుతున్నాడు. ఆ పాపం నుంచి నువ్వు ఫస్ట్ బయట. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం పాపం. ఆదివారం అప్రోజు వచ్చిన పాపమే. ఏమండి, మంగళవారం శుక్రవారం తెలిసి కూడా ఇంట్లో ఉండి టీవీ చూస్తూ మానేస్తారు చూసారా? అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మనసులో చెప్తున్నారు సరే, ఇంకా టీవీని కఠిన హృదయాలతో టీవీ చూస్తూ ఉంటారు. అదొక బ్యాచ్. ఇంకోటి చేశాడు. ఈ ప్రమేయం ఏమీ లేదు అసలు అందులో. ఎన్నిక అంతా ఆయనది. ఆయన అనుకున్నాడు నాకు నువ్వు కావాలి అని.
ఆయన ఎన్నుకొని మన వెనకాల ఆయన వచ్చి ఆయన నువ్వు నేను చేయలేకపోతున్నామని ఆయన చేసేసి విడిచిపెట్టాడు. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఆ కాలం మనలో ఏమైంది, ఆ విత్తనం మనలో పడిపోయింది. ఆ విత్తనం ఏమైంది, ఇప్పుడు పడిపోయింది. ఆ విత్తనం పడిన తర్వాత ఆ విత్తనం ఎలా ఎదుగుతుందంటే అది మెల్లగా ఎదుగుతాం. మనం వెళ్తున్నాం వచ్చాం, వెళ్ళిన తర్వాత పాపం వైపు ఇలా మగ్గు చూపుతాం. మగ్గు చూపి మనం లేచి అనుకుంటాం, నేను ఎలాగా చిచ్చి నేను ఇలా చేయకూడదు, నేను ఎలా చేస్తానండి, నేను ఎలా చేస్తానండి అనేసి ఆయన విత్తనం ఆయన వేసుకున్నాడు. ఆయన విత్తనం ఆయన వేసాడు కాబట్టి ఏ వ్యక్తికి ఏ సమయంలో ఏది గుర్తు చేయాలో పరిశుద్ధాత్మ దేవుడిని పంపించి ఏది తప్పు ఏది రాంగ్ చెప్పే డిసైడ్మెంట్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన నీ పక్క నుండి నువ్వు ఇలా చేయకూడదు అని చెప్తా ఉంటాడు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే మనకి ఆ విషయాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. అంటే మనం జస్టిఫికేషన్లోని మన విషయాలు మనం చూస్తూ ఉంటాం. జస్టిఫికేషన్లోని దేవుడు మనకి ఆ కార్యం చేశాడు. తర్వాత దేవుడు ఇక్కడ అన్న మాటను బట్టి మనం లేవి కాలంలో చెప్పిన మాటను మనం చూస్తున్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు అన్నాడు కదండి. ఈ పరిశుద్ధంగా ఉండాలి అనే జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే సమాధానకర్తయ్యకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీన్ని గ్లోరిఫికేషన్ గురించి చెప్తున్నాడు, మహిమ గురించి చెప్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు గ్లోరిఫికేషన్. ఈ గ్లోరిఫికేషన్ అంటున్నాడు, నేనే నిన్ను సంపూర్ణంగా చేసి తీసుకెళ్తాను, నేను సంపూర్ణంగా తీసుకెళ్తాను. మొదటి జస్టిఫికేషన్ ఎవరు చేశారు? ఆయనే చేసుకున్నాడు. ఇప్పుడు రెండోది ఎవరు చేస్తారు? చివరి వరకు చివరిది దేవుడే చేసుకుంటాడు. ఇంకా యేసుప్రభే, తండ్రి కాదు ఇక్కడ అంతా కూడా. ఇక్కడ యేసుప్రభు ఇందులో అంత రక్తం చిందించింది ఎవరు? పరిశుద్ధపరిచేది ఎవరు? మహిమపరిచేది కూడా ఎవరు? కాకపోతే అక్కడ 3 విషయాల్లోని ఇప్పుడు అడుగుతున్న మాట మనం మళ్ళా చదువుతున్నాం లేవికాండాన్ని. నేను పరిశుద్ధుడే కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను అనేసి ఇక్కడ చెప్తాను. ఇప్పుడు మనం పరిశుద్ధపరచుకోవడానికి గల కారణం మనం శాంటిఫికేషన్ చేసుకోమంటున్నాడంటే దాని అర్థం ఏంటి? మనలో పాపం ఉంది. మనలో ఏముంది? పాపం. నీతిమంతులుగా చేస్తాడండి, రేపు పొద్దున మనలో మహిమపరుస్తాడండి. ఈ 2 ఆయన పనులండి. మధ్యలో ఏంటంటే ఈ శాంటిఫికేషన్ ఏదైతే ఉందో పరిశుద్ధపరచుకోవడం మనం చూసారా, అది ఎవ్రీడే నువ్వు దేవుడు కలిసి చేస్తున్నా. నువ్వు గోత్ర పడిపోతుంటే ఆయన తాడిస్తా ఉంటాడు. ఆ తాడు పట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మనం. ఇప్పుడు గొర్రె పడిపోయింది, ఎక్కడ? గొర్రెలో పడిపోయింది. గొర్రెలో పడిపోయిన తర్వాత గొర్రె ఏం చేస్తుంది? అక్కడ ఉండిపోతా లేచిపోయి ఏం చేస్తుంది? మళ్ళా తను శుద్ధి చేస్తాం. ఆయన పిలుచుకున్నంత వరకు, లేదా ఆయన రాకడా, లేదా మనం చచ్చిపోవడం. ఈ 2 జరిగేంత వరకు ఈ ప్రాసెస్ అలా జరుగుతూనే ఉంటుంది. పడతాం, పడి లెగుస్తూనే ఉంటాం, పడతాం, కడుక్కుంటాం, లెగుస్తాం. భోజనానికి మనం చేయగలుగుతున్నాం, కడుక్కోమా. జాషువా కూడా అంటారు, భోజనం చేయ ప్రతి వాడుని ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. భోజనం చేయలేని వాడు ఎవడు ఉంటాడు? అసలు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? భోజనం చేయాలంటే చేతులు కడుక్కోవాలి, అంటే చేతులు తాను శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాతే భోజనం చేయాలి. కనుక ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, మిమ్మల్ని శాంటిఫికేషన్లోకి తీసుకొచ్చి ఆయన అంటున్నది ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను అవి హిమము వలె తెల్లబడును. పాపము కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రె పొచ్చు వలె తెల్లవైన. అంటే నీ పాపాలని అక్కడ అంటున్నాడు, రా మనం వివాదం తీర్చుకుందాం. ఏ దేవుడు పిలిచాడండి ఈ రోజున నిన్ను? ఏ దేవుడు చెప్పాడు? ఏ గ్రంథాలు చెప్పాయి? ఆయన అన్నాడు, రండి వివాదం తీర్చుకుందాం. అక్కడ ఏమన్నాడంటే మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లబడును. మన పాపము
మనకి ఆయనకి మంచిలో ఏముందంటే ఆయన దాన్ని సహించలేకపోతున్నాడు. ఆయన దాన్ని ఏం చేస్తానంటే పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాను అనేసి చెప్తున్నాడు. ఇప్పుడు నా దగ్గరికి మన తెలుసుకుందాం, మీ పాపములు రక్తము వల్ల ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా చేస్తాను, అవి కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లబడును అనేసి చెప్తాను. అంటే నేను మనం రక్షించకబడక ముందు మనం ఎలా ఉన్నామంటే పాపంతోనూ శాపంతోనూ రోగంతోనూ మనము బాధపడతాం. ఎప్పుడు రక్షించకబడక అంటే ఈ లోకం యొక్క శాపాలు పాపాలు మనలో ఏం చేస్తూ ఉన్నాయంటే మనల్ని అలా ఉంచేసే ప్రతి వ్యక్తిని. కానీ యేసుక్రీస్తు మరణం లేదా ఆయన రక్తం ద్వారా మనం ఏమయ్యామంటే విమోచించబడ్డాం. యేసుక్రీస్తు వారి శిలువ కార్యము మన కళ్ళుని ఏం చేసిందంటే తెరిపించింది. ఆయన ఆ సువార్త వినిన తర్వాత మనం ఏం చేసామంటే మనము ఆ సువార్త వినిన తర్వాత ఆ సీడ్ ఎప్పుడైతే పడిందో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. మనము తీర్చబడ్డాం అనేసి దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, మనల్ని ఎవరంటే వెనక్కి లాగేసేది ఈ పాపము, సాతాను, లోకము మనల్ని ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతుంది. సీడ్ అయితే ఉంది మనలో ఏముంది? ప్రభు యొక్క ఆయన రక్షణ కార్యం మనకు అర్థమైనప్పటికీ కూడా మనలో ఆయన విత్తనం ఉంది, ఆయన వేదం ఉంది. కానీ మనల్ని ఆయన దగ్గరికి వెళ్తా ఉంటుంటే లాగేది ఎవరంటే లోకము, పాపము, శాపము, ఇవన్నీ మనల్ని నుంచి లాగుతాయి. నువ్వు అంటూ నాకు తెలియదు, నువ్వు ఎక్కడున్నా, నువ్వు నాతో దగ్గర ఉన్నావు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్న వ్యక్తిని లోకము, పాపము ఏం చేస్తున్నాయంటే వెనక్కి లాగుతా. అంటే పాపపు శక్తి ఇంకా నీలో చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న పాపపు శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే పాపానికి ఈడ్చుకెళ్తున్నాడు. రక్షించబడిన వెంటనే మనం ఏం పరిస్థితులు అయిపోమండి. కొత్తలో మాత్రం ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో సూపర్ పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు అంటే చూడండి, పరిశుద్ధులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మీరేమనుకున్నారంటే మీరు దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకొని ఉన్నారు అనేసి మనకి చెప్తున్నాడు. అంటే పాత జీవితాన్ని మనం ఏం చేసేటంటే ఆయన నూతన జీవంగా మార్చి, ఇప్పుడు మనము పాత జీవితంలోని నూతన జీవితంగా మనల్ని మార్చాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి, నా ప్రియులారా ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మీతో లేని ఈ కాలమందులో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. మీ సొంత రక్షణ మీరు ఎలా కొనసాగించాలంటే భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలంటే కొనసాగించుకోవాలి అనేసి చెప్తా అన్నాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే పౌలు ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నప్పుడు, ఆ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు పౌలుకి. ఇప్పుడు నేను మీకు దూరంగా ఉన్నాను, నేను మీ మధ్య లేనప్పుడు కూడా మీ రక్షణను మీరు ఎలా కాపాడుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. టు బి కంటిన్యూ. ఎలాగంటే మన సాల్వేషన్ ని భయంతో వణుకుతో దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. అసలు లేవి కాండంలోనే మనకి నిర్గమాకాండం, లేవి కాండం లాంటి ఈ ఆజ్ఞలు వచ్చాయి. యోసేపుకి ఆ రోజుల్లో ఏ ఆజ్ఞ లేదు. మరి ఆయన ఎలాగున్నాడు? అసలు ఆజ్ఞ తెలియదండి. ఆది కాండంలోని అటువంటి ఆజ్ఞలు ఏమీ లేవు అసలుకే. మరి ఆయన ఆ రోజుల్లో ఎలా ఉన్నాడు అంటే ఆయన ఏం చేసాడంటే ఒకటే అంటాడు. ఒకసారి చదవగలరు వచ్చినాను అని చెప్పాను. అయితే అతడు ఒప్పక ఆ యజమానుడు తనకు కలిగినదంతయు
నా చేతికి అప్పగించిన కదా, నా వశమున నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందుకు నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. చూడండి, ఆయన ఆ మాట ఆ దేవుని భయం ఇంకా మనం ఎవరిలో చూస్తుందని తినాలనిపిస్తుంది కదా. అక్కడ రాజు ఏం పెడతాడంటే వాళ్ళకి ఈ ఊరి నుంచి అక్కడ తీసుకెళ్ళిపోయి దాన్ని మార్చాడు. అన్ని మార్చేసినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం దేన్నైనా సరే వాళ్ళకు అంగీకరించలేదు. ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. రాజు భోజనాన్ని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించారు. అంటే పైన ఏదన్నా సరే మన ప్రాబ్లం లేదు, కానీ మన లోపలికి వెళ్ళేది మనల్ని ఏం చేస్తుందంటే 16 సంవత్సరాలు దానియేలు, 16 సంవత్సరాల వయసు ఉన్న దానియేలు చూడండి, ఆయన అలా కూర్చోండి. ఊర్లే వాళ్ళ ఊరు కాదండి, వాళ్ళ ప్రజల మధ్యలో కూడా లేడు. వాళ్ళు ప్రజల మధ్యలో లేడు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. యోధా దేశం కూడా కాదు. ఆ దేశాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత, పేరు మారిపోయిన తర్వాత, డ్రెస్ అన్ని మారిపోయిన తర్వాత, అయినా సరే దేవునికి భయపడుతున్నాడంటే దేవునికి భయపడతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడు అన్ని విషయంలో మనం ఎలాగ ఉంటున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. అన్ని విషయంలో ఒకేలాగా మనం ఉంటున్నామా లేదా అన్నది కూడా మనము చూడాలి. అంటే దేవుడు పాపపు శక్తి నుండి నిన్ను నన్ను సంపూర్ణంగా విడుదల చేస్తాడు. కానీ ఆయన జస్టిఫికేషన్ లేదా ఆయన యొక్క గ్లోరిఫికేషన్ రెండు ఆయన చేస్తాడు. మధ్యలో ఉన్న ఈ యొక్క పరిశుద్ధీకరణ శుద్ధీకరణ ఏదైతే ఉందో అది నువ్వు నేను కూడా చేయాలి. మన ఈ నొప్పి 2 అయిపోయి దేవుడు చేసేస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి శాంటిఫికేషన్లో అవ్వట్లేదు. ఏం చేస్తాడు? రోజు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, సేవకులతో చర్చిస్తూ ఉన్నాడు. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే శాంటిఫికేషన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఆయన అనట్లేదు, శ్రమ కూడా ఉంది, అన్నీ ఉన్నాయండి, అన్నీ జరిగిపోతాయి, వినట్లేదు. 90 సంవత్సరాలు శిక్షణలో తీసుకెళ్తాడు. మాట వినకపోతే మీరు చంపేసి నేను పాడాలి. నీ ప్రేమలో ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను వారెవరు, శ్రమైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేరు, నిన్ను నన్ను వేరు చేయలేరు. యేసయ్యా యేసయ్యా నీవుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నీ విడువలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నీవుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నీ విడువలేనయ్యా, శ్రమనైనా నీవు ఇక నేనుండాలేనయ్యా, శ్రమనైనా నీవు లేక మనం చచ్చిపోయేవారు. నేను చచ్చిపోయేంత వరకు, నేను చచ్చిపోయి గోట్లోకి వెళ్ళేంత వరకు, లేదా ఆయన వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. ఈ రెండు జరిగేంత వరకు ఈ పరిశుద్ధీకరణ అన్నది మన వాళ్ళు జరుగుతూనే ఉంటుంది. ఇది ఓకే. ఇందులో నుంచి ఉన్నవాడు ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన ఎవరు కూడా విడిచిపెట్టడు. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను అలాగ నువ్వు మాట వినకపోతే ఆయన చంపేయడం చేస్తాడు, లేదా ఆయన అనుకునే ప్లేస్ నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. కానీ నీకు పరలోకం మాత్రం పోదు. పరలోకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోదు.
కానీ ఆయన వాక్యం నేను ఏం చేస్తాను, పశ్చాత్తాపడుతూనే ఉంటావు, ఏడుస్తూనే ఉంటావు, మళ్ళా లేచి నువ్వు పాపం చేస్తావు. అందుకోసం మన ఒక సిన్ మానవుడు పాపం అంటే మానవుడు పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడతాడు. ఎక్కడ దేవుడు ఇలాగే ఈ సైకిల్ ఉన్నావా? దేవుడు ఏర్పాటులో ఉంటే మన ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించి. దేవుడికి బయట ఉన్న వాళ్ళు ఎంత దురదృష్టవంతులో చూడండి. ఇందులో నువ్వు చేయకపోయినా, నువ్వు అనుకోకపోయినా ఆయన అన్నాడు, మీరు అపరాధం చేత పాపం చేత చచ్చిన వారై ఉండగా ఆయన మన క్రీస్తులో కూడా బ్రతికించిన అని ఎఫ్ఎస్సి 2:1 మాట్లాడుతున్నాం. ఆయన ఎక్కడ మనం విడిచిపెట్టాడు, ఏ విషయంలో విడిచిపెట్టాడు. ఆయన కోసమే ఆ పాట మనం పాడుకున్న ఆరాధనలని ఆయన ప్రేమలో మన ఎవ్వరు కూడా ఈ పాప శరీరం ఉన్నంత వరకు ఏంటంటే ముఖ్యంగా ఆయన అక్కడ మాట్లాడిన మాట మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, రండి మన వివాదము, మీ పాపములు ఎర్రనమైనవి, అవి కెంపు వలె ఎర్రనివైనను, వాటిని గొర్రెపచ్చి వలె తెల్లగా, వాటిని ఏం చేస్తాడంటే తెల్లగా చేస్తాడు. ఏంటంటే నువ్వు చేయవలసింది జస్ట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని నువ్వు నమ్మాలి. ఆయన నీ కోసం చేసిన శిలువ కార్యాన్ని నువ్వు నమ్మాలి. అది నమ్మినప్పుడు నువ్వు ఆయన నిన్ను రక్షణలోకి తీసుకుంటాడు. రక్షణ విశ్వాసం కూడా ఆయనే ఇవ్వాలి. నేను అంటాను, మనం ఎక్కడో చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. లేదా ఎఫ్ఎస్సి 2:1 ప్రకారం మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. ఎఫ్ఎస్సిలోని ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం చూసిన 3 విషయాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే ప్రస్తుత పరిశుద్ధి, ఈ ప్రాక్టికల్ హోలీనెస్ జరుగుతూనే ఉండాలి. తర్వాత శాశ్వత పరిశుద్ధత ఆయన చేసి. ఇప్పుడు మనము దేవుణ్ణి ఎంతగా స్తుతించాలి, దేవుడిని మనము ఎంతగా ఆరాధన చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా చేసిన దేవుడికి మనం సపరేట్ ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే దయ్యం నుంచి, ఈ స్పిరిట్ నుంచి ముందు మన లోపం నుంచి మనం ఏమైపోవాలంటే సపరేట్, మనం వేరుపరచబడాలి. ఆయనే మనం వేరుపడాలి. ఏమన్నాడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మాట్లాడు, మీరు పేతురు బాప్తిసం పొందిరి, ఇంకా పైకి వెళ్ళండి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందిరని వారిని. అంటే ముందు మనం ఏం చేయాలంటే సపరేషన్ ఫ్రమ్ ఈవిల్ నుంచి మనం సపరేట్గా అవ్వాలి అనేసి కోరుతాము. అంటే మనం ఏమవ్వాలంటే, సముద్రంలో షిప్ ఉంటుంది కానీ షిప్లోని నీరు మనం ఎక్కడున్నాం, పాపలోకంలో ఉన్నాం. కానీ పాపం మనల్ని అంటకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ సముద్రంలో ఉన్న షిప్కి నీళ్ళే లోపలికి వచ్చిందని షిప్ ఏమవుతుంది, మునిగిపోతుంది. కనుక మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకో. భక్తుడు అన్నాడు, పాపం అనే ఆలోచనలు మనలోనికి రావచ్చు, మన పైన ఇలాగ తిరగొచ్చు. కానీ పక్షులు, పాపం అనే పక్షులు మన మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఏదో చెయ్యాలనే తపనతోటి మనం అంటూ తిరుగుతూ ఉంటాయి. అటువంటి అప్పుడంట వాటిని తిరగనివ్వడం తప్పేం కాదు, కానీ వాటిని గూడు కట్టడం. వాటిని ఏం చేయకూడదట, గూడు కట్టకూడదు. పాపం చేయకుండా ఎవరు ఉండరు. అలాగని పాపం చేయమని కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. మొదటి మనం ఏం చేయాలి, ప్రాక్టీస్, ఆచరణాత్మకంగా మనము దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలాగంటే ముందు లోపం నుంచి వేరవడం నేర్చుకోవాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ పడితే మీకు పరిశుద్ధత ఉండాలి. తర్వాత మీరు ఇంకా చదవాలని పరిశుద్ధిగా ఉండమని. మీరు లేవికాండాన్ని తీసుకుంటే అక్కడ బోల్డ్ అనే విషయాలు చెప్తాం. లేవికాండంలోని చాలా విషయాలు చెప్తాం. మీరు చదవగానే అక్కడ వివాహముకి దేవతలకి మీరు మీ పిల్లల్ని ఇస్తే నేను చంపేస్తానంటాడు. మీరు అదంతా కూడా లేవికాండంలో నా విషయాలన్నీ కూడా మనకి మాట్లాడతాను. దేవుడు అక్కడ ఇంకా మనం ఆలోచన చేస్తానంటే, రెండోది ఏంటంటే దేవుడి కోసం మనం వేరైపోవాలి. ఈ లోకం నుండి దేనికోసం వేరైపోవాలి, దేవుని కోసం మనం వేరవ్వాలి. ఎలా వేరవ్వాలండి, ఫస్ట్ నీలో ఆలోచన కలగాలి. ఫస్ట్ నీదేం కలగాలి, ఆలోచన కలగాలి. ఈ పరిశుద్ధత అనేది రోజు కార్యక్రమం కాదు. ఇది కంటిన్యూషన్గా అలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు అలాగా జరుగుతూనే ఉంటుంది. తర్వాత ఇంకా మనం చూస్తున్నప్పుడు మనం తర్వాత ఏమవుతామంటే గ్లోరిఫికేషన్. మన తర్వాత ఏమవుతాం,
పరిశుద్ధపరిస్తే మహిమపరచబడతాం. మనం ఏమవుతాం? మహిమపరచబడతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తాం. ప్రతిదీ కూడా మనము ఆలోచన చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా కూడా మనం అన్ని విషయాల్లోనే చూడాలి. చూడండి, ప్రాక్టికల్స్లోనే చూడండి, పరిశుద్ధులకు రాసిన అబద్ధమాడుకుడి ఏలైనగా ప్రాచీన స్వభావమును పరిత్యజించి జ్ఞానము కలిగి పోలికి చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం మీరు ధరించుకొని ఉన్నారు అనేసి ఇక్కడ మనకి చెప్తా ఉన్నారు. అంటే మనకు దుర్నీతి సాధనములుగా రోమాలో కూడా మాట్లాడుతూ ఉంటాడు. రోమపత్రికలో కూడా ఏమంటాడంటే, మరియు మీరు మీ అవయవములను దుర్నీతి సాధు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీరు ఈ అవయవాలు ఎలాగైతే పాపానికి అప్పగించుకున్నారో ఇదే అవయవాలని మళ్ళా మీరు ఏం చేయాలంటే మీరే నీతికి దాసులుగా లేదా నీతి కార్యాలు చేయడానికి మీరే వాటిని ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి అర్థమవుతా ఉంటుంది. తర్వాత మనం చూస్తున్నప్పుడు రోమపత్రికలోని 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాను చూడండి. అట్లన రాదు 22:6-22 ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అంటే పరిశుద్ధులుగా అక్కడ అంటాడు, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అంటే దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అనేసి చెప్తా వస్తా ఉన్నాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు మూడో దాంట్లో మనం చూస్తున్నప్పుడు శాశ్వత కృపలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ చూడండి. అక్కడ ఇది మనము క్రీస్తు వలె మహిమపరచబడినప్పుడు జరుగుతున్న తుది మరియు సంపూర్ణ పరిశుద్ధత. ఇది ఎప్పుడైతే పూర్ణం సంపూర్ణం. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఇంకా సంపూర్ణం కాలేదు. మనం పరిశుద్ధులు అనుకుంటున్నాం కానీ మనం పరిశుద్ధులం కాదు. పరిశుద్ధులు అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దేనికని? పరిశుద్ధులు అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని మనం ఏమి ఇంకా సంపూర్ణులు అవ్వలేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, అక్కడ అంటాడు రోమపత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి చూస్తే చూడండి. లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనేయకుడు. అంటే కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును యాలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి అని చెప్తున్నాడు. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. చూడండి 12 ఏప్రిల్ రాసిన పత్రిక 12:23 చూడండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును అదో చూడండి సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మధ్యవర్తి అయిన యేసునొద్దకును మీరు వచ్చి ఉన్నారు. చాలండి. ఇంకా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుక నీతిమంతులుగా తీర్చబడడం ఎవరంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. ఇది అంతరంగిక పరిస్థితి. ఇది దేని ద్వారా అంటే ఇది మనము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డామంటే ఎలా కడగబడ్డాం? అది ఎలా కడుగుతుందో మనం ఇది అంతరంగంలో జరిగే కార్యం. బయటికి మనం చేసే స్నానం లాంటిది కాదు. ఇది మన ఫేస్కి ఫుల్ కొట్టేసి అది అందుకోసం అన్నాడు. అది ఏమన్నాడంటే అంతరంగ స్థితిని గురించిన విషయం అనేసి చెప్తున్నాడు. అక్కడ ఏంటంటే చట్టబద్ధమైన స్థానాన్ని మనము పొందాము అనేసి చెప్తా ఉన్నాడు. రెండోది ఏమన్నాడంటే ఒక్కసారి జరిగే కార్యం ఏంటిది? జీవితాంతం కొనసాగుతూనే ఉంది. అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది ఒకసారి చేశాడు దేవుడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డం, రక్షణ ఇవన్నీ ఒకసారి చేశాడు. ఏమి వేరు కాదు. ఇవన్నీ ఒక్క దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. అది ఒకసారి చేశాడు. కానీ పవిత్రీకరణ అన్నది మాత్రం జీవితాంతం కొనసాగుతూనే ఉండదు. లైఫ్ టైం.
ఇది ఎప్పుడు జీవితాంతం చేస్తానే ఉండాలి. నీతిమంతులుగా తీర్చబడ్డట అంటే సంపూర్తిగా దేవుని కార్యము అని చెప్తున్నాడు. ఏమిటంటే నీతిమంతులుగా తీర్చడం అంటే ఎవరి కార్యము? దేవుని సంపూర్ణంగా దేవుడి కార్యం అది. సమాధానకర్త. నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఈరోజు నేను ఆకలి చేశాను, వీళ్ళకి అన్నం పెట్టాను, వాడు కన్ను ఇచ్చాను, వాడికి ఇది ఇచ్చాను అంటే అది కాదు నీతి క్రియలు. మన నీతి క్రియలు ఆయనకి ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలాగా ఉన్నాయి. ఆయనకి ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలాగా ఉన్నాయి. అంటే పూర్తిగా ఆయన ఏం చెప్తున్నాడంటే సంపూర్తిగా దేవుని కార్యం ఏంటంటే నీతిమంతులుగా తీర్చడం. మరి పవిత్రీకరణ అనేది ఏంటంటే దేవునితో విశ్వాసి సహకరిస్తాడు. ఎవరితో సహకరిస్తాడంటే విశ్వాసి దేవునితో. అంటే పవిత్రీకరణలో ఈ శాంటిఫికేషన్లో ఎవ్రీడే దేవుడు మనం ఉంటాడు. నేను పాపం చేశాను, దేవుడు అంటున్నాడు అనుకోవడం, మళ్ళీ మనము అడుగులేయడం, చెప్పుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, మళ్ళీ అడుగులేము, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాను, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ విషయాల్లో రూపాయి తక్కువ తీసేసుకొని ఎక్కువ తీసేసుకున్నాం. నువ్వు ఎందుకు చేసావు ఇలాగా? దేవుడు మనం ఈ పవిత్రీకరణ లాగుంటారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. దేవునితో విశ్వాసి సహకరిస్తూనే ఉంటాడు. తర్వాత నీతిమంతులుగా తీర్చబడటంలోని ఈ జీవిత కాలంలో పరిశుద్ధులం. ఈ జీవిత కాలంలో మనం ఎవరంటండి? ఈ జీవితంలో మనం ఎలా ఉంటామంటే పరిశుద్ధులం అంట. 100%. ఈ జీవితంలో మనము పరిశుద్ధులము. అలాగే మనం పవిత్రీకరణ చూసుకుంటే ఈ లోకంలో మనము సంపూర్ణము కాలేము. ఈ లోకంలో మనము సంపూర్ణము కాలేము. నిజంగా అండి ఎన్ని చెప్పకుండా క్రైస్తవుడు సామాన్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి ఉంటాడు. ఎలాగంటాడంటే సామాన్యమైన నీ స్థాయిలో నీతి పరిశుద్ధతలు ఉంటాయి. ఒకే లెవెల్స్ కాదు మన విశ్వాస పరిధులు. మన పరిధులు ఒకలాగా ఉండవు. ఒకరు పాపం తక్కువలో ఉంటారు, కొంత హైలో ఉంటారు పరిశుద్ధతలో. అలాగని హైగా ఉన్నవాడు ఈయన అనడానికి లేదు, ఈ లోగా ఉన్నవాడు హై అనడానికి లేదు. ఇవన్నీ హెచ్చు తగ్గులు. ఈరోజు నేను హై అనుకో, ఈరోజు నువ్వు లో అనుకో, రేపొద్దున నువ్వు హై, నేను తర్వాత లో. అప్ అండ్ డౌన్స్ ఇవి ఇలా జరుగుతాను. అందుకోసమే మీకు మనం కూడా ఒక బొమ్మ మనం చూసుకోవచ్చు. చూడండి, మీరు ఆలోచన చేయండి. మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడంటే తన కృప చేతనే మనల్ని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ఎన్నిక ఎవరిది? ఎవరైనా పంపిస్తే ఆయన నామానికి అవమానం వస్తుందని ముందు నన్ను చేసి కూడా తీసుకెళ్ళిపోతాడు దగ్గరికి. పరలోకం అయితే పోదు. ఎన్నుకున్నది ఎవరు? దేవుడు. రక్షణ యెహోవాది. ఆయన రక్షణ నాదని చెప్పుకుంటే ఇప్పుడు నేను వదిలేస్తా. ఆయన ఒకవేళ నరకానికి వదిలేస్తే ఏంటి పరిస్థితి? ఆయన రాంగ్ కదా చెప్పిన మాట. దేవుడు అలా వదిలేస్తాడా? అన్నాడు కదా మహిమ పరిచే శాంటిఫికేషన్ లో. అదే చెప్పిన శాంటిఫికేషన్ లో ఒక వ్యక్తి ఉండట్లేదు. ఉండకపోతే ఏం చేస్తాడంటే ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన నామానికి అవమానం కలగకూడదు కాబట్టి ఆయన మళ్ళా చంపి తీసుకెళ్ళిపోతాడు. అనుకున్న తర్వాత ఈ 3 పరిస్థితుల గురించి మనం ఏం చేయాలంటే మన దేవుడు మన కోసం అలా చేసే మన గురించి అలా చేశాడు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఆయన బలలో చేయబడుతున్నామో ఆలోచించి దేవుడు మనకు 3 ఫేజుల్లో మనకు చూపించాడు. పరలోకాన్ని మనం నీతిమంతులుగా చేశాడు, మనం పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. తర్వాత మనల్ని మహిమపరుస్తాం. మనం ఈ పరిశుద్ధపరిచే క్రమంలో ఆయన దగ్గరికి వస్తా ఉన్నాం. మనము ఈ నెలలో ఈ జరిగిన విషయాల్లో ఎక్కడైనా ఏదైనా లోపాలుంటే వాటిని సరి చేసుకుంటూ వాళ్ళలో చేపెట్టండి. దేవుడు మిమ్మల్ని జీవించడం ఈ సమయంలో